హలో మై డి ఫ్రెండ్స్, ఏపీలో కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి కదా. సో మీకు ముందున్న డేట్స్లో ఎవరికైనా ఈవెంట్స్ ఉంటే, లేదంటే అక్కడ ఈవెంట్స్ ఎలా జరుగుతాయి, గ్రౌండ్లో అసలు ఈ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మాకు తెలుసుకోవాలని ఉంది అనేసి మీకు ఎవరికైనా అనిపిస్తే కంప్లీట్గా ఈ వీడియో చూడండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుద్ది, ఓకేనా. సో విత్ ఇమేజెస్తో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. మీకు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు గ్రౌండ్లో, ఓకేనా. సో ఫస్ట్ మీరు గ్రౌండ్లోకి ఎంట్రీ అయిన వెంటనే మీరు బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఇస్తారు. మీరు తీసుకెళ్ళిన బ్యాగ్స్ అనేవి అక్కడ పెట్టుకోవచ్చు, ఓకేనా. తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ అనేవి కొన్ని తీసుకొని రమ్మంటారు కదా. ఆ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత ఆధార్ కార్డు ఇవన్నీ చెక్ చేసి మీకు బయోమెట్రిక్ తీసుకుంటారు. బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఒక ఫోటో కూడా తీసుకుంటారు, ఓకేనా. సో ఫోటో తీసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్స్ మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ చెస్ట్కి సంబంధించిన ఒక నెంబర్ అనేది మీకు ఇస్తారు, ఓకే. సో ఆ చెస్ట్ నెంబరు తీసుకొని మీ కాళ్ళకి ఆర్ఎఫ్ఐడి ఈ ట్యాగ్స్ అనేవి ఇస్తారు. అవి మనం కొట్టుకోవాలి, లేదంటే వాళ్ళు ఎక్కడ ఉండే హెల్ప్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇక మిమ్మల్ని అక్కడ ఉన్న హైట్ అలాగే చెస్ట్ కొలుస్తారు కదా. సో ఈ మెజర్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. హైట్ మనకి ఎంత ఉండాలో వాళ్ళు చెప్పినంత హైట్ కరెక్ట్గా సరిపోయి ఉంటాం. అంటే 167 ఇలా మనకి ఇచ్చారు కదా ఒక మెజర్మెంట్ అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి. సో ఆ మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే చెస్ట్కి పంపిస్తారు. సో చెస్ట్ కూడా కొలుస్తారు. మనం ఊపిరి వదిలిన తర్వాత ఒకలా ఊపిరి పీల్చిన తర్వాత ఒకలా చెస్ట్ని వాళ్ళు మెజర్ చేసుకుంటారు. 5 సెంటీమీటర్స్ అనేది మన చెస్ట్ ఎక్స్ప్లెయిన్ అవ్వాల్సి ఉంటుంది అక్కడ. సో ఇదే మస్ట్ అండ్ షుడ్. మనకి చెస్ట్ ఎంత పెద్దది ఉంది ఎంత చిన్నది అన్నది మ్యాటరే కాదు. 5 సెంటీమీటర్స్ అనేది అక్కడ పెరుగుతుందా లేదా అనేది వాళ్ళు చూస్తారు ఊపిరి పీల్చిన తర్వాత, ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెస్ట్ హైట్ ఈ రెండు నేను చెప్పిన విధంగా జరగకపోవచ్చు. ఒకటి ముందు ఒకటి వెనక ఇలా జరగవచ్చు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత చూడండి, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయింది, బయోమెట్రిక్ అయిపోయింది. తర్వాత హైట్ చెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాచ్ల వైజ్గా 1600 మీటర్స్కి తీసుకువెళ్తారు. సో 1600 మీటర్స్ అనేవి ఏంటంటే మాకు 8 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ అబ్బాయిల కోసం చెప్తున్నా. 8 మినిట్స్లో 1600 మీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో అక్కడ ఎవరో ఉండి మీది ఇన్ని రౌండ్స్ అయ్యేసి ఎవరు చెప్పరు, మనమే కౌంట్ చేసుకుని మొత్తం అది 400 ట్రాక్ కాబట్టి మొత్తం 4 రౌండ్స్ మనం వేయాల్సి ఉంటుంది. సో అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో ఆ టైము, ఎప్పుడైతే ఎండ్ అయ్యామో ఆ టైము, ఈ రెండు టైమ్స్ని కూడా అక్కడ ఉన్న సెన్సర్స్ అనేవి క్యాప్చర్ చేసి మనం ఇన్ టైంలో వేసామా లేదా, క్వాలిఫై అయ్యామా లేదా అనేది అవి చెక్ చేస్తాయి. కొంతమంది మెరిట్లో వేస్తారు, 6 మినిట్స్లో వేసేస్తుంటారు, అలాగే 5:30 ఇలా కూడా వేసేస్తుంటారు. సో వీళ్ళకి మెరిట్ అనేది వస్తుంటుంది. సో మ్యాక్సిమం ఎవరైతే నీట్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మెరిట్లో కొట్టడానికి ట్రై చేయండి, ఓకేనా. సో లేదు మేము అంతంత మాత్రమే చేసాం, లేదంటే మాకు అసలు గ్రౌండ్ ఇదే లేదంటే క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మీరు ప్రాణాలకు తెగించి మాత్రం పరిగెట్టే ప్రయత్నం చేయకండి, ఓకే. నా పర్సనల్ సజెషన్ ఇది. ఎందుకంటే కొంతమందికి అసలు అలవాటు ఉండదు గ్రౌండ్, విపరీతంగా పరిగెట్టేసి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి ఇక బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అందవు. చాలా 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 వరకు డేంజర్ సిచ్యువేషన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే పెద్దగా చెప్పక్కర్లేదు, ఇలాంటి వాళ్ళు ఎన్నో చూసుంటారు, ఎన్నోసార్లు పడిపోయి లేచి వచ్చేసి ఉంటారు, ఓకేనా. సో 1600 మీటర్స్ అనేవి ఎలాగో ఒకలాగా క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత 100 మీటర్స్ అనేది పెడతారు. మధ్యలో గ్యాప్ ఎవరు బ్రో అంటే ఇస్తారు, ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 8 మినిట్స్ ఇలా ఇస్తారు, ఎంతో కొంత గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత చాలా వరకు టైర్డ్ అయిపోతారు. సో కొంచెం టైం అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇస్తారు, ఓకే. సో 100 మీటర్స్ నెక్స్ట్ 100 మీటర్స్ అనేది మనకి 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 100 మీటర్స్ చాలామంది చాలా ఈజీగా వేసేయచ్చు అనుకుంటారు. 1600 మీటర్స్ లెంత్ ఎక్కువ, చాలా కష్టం. కానీ 100 మీటర్స్ ఈజీగా వేయచ్చు, తక్కువ దూరమే కదని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలి, టైం 15 సెకండ్స్లో వేయాలి. అది లిజనింగ్ స్కిల్స్ ఉపయోగించి కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడైతే విజిల్ కొట్టారో, ఎప్పుడైతే క్లాప్ కొట్టారో వెంటనే మనం రన్నింగ్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా 1 సెకండ్ 2 సెకండ్లు లేట్గా స్టార్ట్ అయినా మనకు అక్కడ టైమింగ్ తప్పిపోతుంది మొత్తానికి. 15 సెకండ్స్లో వేయాల్సిన వ్యక్తి కూడా 17 సెకండ్స్కి 16 సెకండ్స్కి వెళ్ళిపోతాడు, అప్పుడు డిస్క్వాలిఫై అవుతాడు. సో మీరు 100 మీటర్స్లో ఈ మిస్టేక్ చేయకండి. విజల్ ఎవరైతే వేస్తున్నారో ఆ వ్యక్తిని, అలాగే క్లాప్ అయితే ఎవరైతే అక్కడ కొడుతున్నారో వాళ్ళని, అంటే ఒకే వ్యక్తి చెప్పలేం, విజల్ అయినా వేయచ్చు, క్లాప్ అయినా కొట్టచ్చు, రెండు ఉంటాయి. సో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అంటే చూడడం కాదు, కంటితో చూసి మళ్ళీ ఇది ఇలా చూసి ఇలా తిరగమంటే టైం వేస్ట్ అయిపోతుంది. చెవులతో లిజనింగ్ స్కిల్స్ అనేవి యూజ్ చేయాలి. వాళ్ళు సౌండ్ చేసిన వెంటనే
100 మీటర్ రేస్ అనేది స్టార్ట్ చేయాలి, 15 సెకండ్స్లో కొట్టేయాలి. ఓకే, సో వీలైతే ఇంకా తక్కువ టైమే వేసేయడానికి ట్రై చేయండి, అర్థమైందా? ఎందుకంటే చాలామంది ఇక్కడే డిస్క్వాలిఫై అవుతున్నారు. లాస్ట్ ఎస్ఐ ఈవెంట్స్లో కూడా 100 మీటర్స్లోనే చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. ఎలాంటి వాళ్ళు తెలుసా, మళ్ళీ గ్రౌండ్లో సంవత్సరం 6 నెలల నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ డిస్క్వాలిఫై అయ్యారు. మేము ఎంత ప్రాక్టీస్ చేసాం, మాకేం ఫరక్ పడదని చెప్పేసి అనుకోకండి. ఎప్పుడున్నా గ్రౌండ్ బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి, ఓకేనా? సో గ్రౌండ్ ఏమైనా అటు ఇటు అయిందంటే మనకి స్పీడ్ అనేది అక్కడ టైమింగ్లో పడదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, 100 మీటర్స్కి లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. విన్న వెంటనే రన్ చేయండి, లేదంటే లాస్ అయిపోతారు. ఓకే, ఇది 100 మీటర్స్. తర్వాత లాంగ్ జంప్. సో లాంగ్ జంప్లో కూడా చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే స్టార్టింగే హెవీగా లాంగ్ జంప్ ఎక్కువ వేసేయాలి, దెబ్బకి నేను క్వాలిఫై అయిపోవాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో వెళ్ళి అక్కడ ఫౌల్ అవుతున్నారు. మొత్తం ఆ చెక్క మొత్తాన్ని తొక్కేసి అది క్రాస్ చేసి ఎంత నువ్వు దూరం ఎగిరినా కానీ లాంగ్ జంప్లో నీకు అది లెక్కలోకి రాదు. ఓకే, సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే లాంగ్ జంప్లో ఫస్ట్ క్వాలిఫై అవ్వడానికి చూడండి. అక్కడ 4 మీటర్స్ ఇలా ఉంటుంది కదా, జంప్ చేయడానికి కరెక్ట్ మెజర్మెంట్ ఎంతనే ఉంటుంది కదా. సో అక్కడ ఒక లైన్ పెడతారు మీకు, ఓకేనా? ఆ లైన్ జస్ట్ క్రాస్ చేస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. ఫస్ట్ అంటే ఏంటంటే 3 మీకు ఛాన్స్లు ఉంటాయి. ఈ 3 ఛాన్స్లో ఫస్ట్ ఛాన్స్లో మీరు క్వాలిఫై అవ్వడానికి చూడండి, ఓకేనా? క్వాలిఫై అయిపోయిన తర్వాత మైండ్ ఫ్రీగా ఉంటుంది, అమ్మయ్య క్వాలిఫై అయిపోయాను అని చెప్పేసి. ఆ తర్వాత హెవీగా చేయండి, ఆ 2 ఉంటాయి కదా, అప్పుడు హెవీగా చేయండి. సో చేస్తే మీకు ఎంత ఎక్కువ పడదో అదే వాళ్ళు తీసుకుంటారు, ఓకేనా? సో అలా కాకుండా చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఎక్కువ జంప్ చేయాలని చెప్పేసి విపరీతంగా వచ్చి పౌలేరు, అంటే ఈ చెక్కని మొత్తానికి క్రాస్ చేసి తొక్కేస్తారు. అక్కడ వాళ్ళు ఎంత లాంగ్ జంప్ చేసినా కానీ అది లెక్కలోకి రాదు. తర్వాత మైండ్ డిస్టర్బెన్స్ అవుద్ది, అరే వేయలేకపోయాను అని చెప్పేసి. మళ్ళీ వస్తే మళ్ళీ పౌల్ అయ్యాడంటే మళ్ళీ దెబ్బ అయిపోయినట్టే. లేకపోతే ఆ టెన్షన్లో పౌల్ కంటే ముందే జంప్ చేసి ఆ లైన్ అనేది క్రాస్ చేయకపోతే డిస్క్వాలిఫై అయిపోయినట్టే. చాలామంది ఇలాగే ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేసిన వాళ్ళే ఇలా దెబ్బ అయిపోయారు. ఎందుకు చెప్తున్నా వినండి, ఒక తమ్ముడిలాగా లేదంటే ఒక అన్నలాగా మీరు లాంగ్ జంప్ చేసేటప్పుడు ఫస్ట్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ హెవీగా ఎగరడం వల్ల మీకు పౌలేన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఏదైనా లెగ్ ఇంజ్యూరీ అయినా కానీ తర్వాత మళ్ళీ వేయలేం. అందుకే సింపుల్గా ఫస్ట్ క్వాలిఫై అవ్వండి, ఓకేనా? సో ఇది టోటల్గా ఇది ఫ్రెండ్స్ అక్కడ ప్రాసెస్. మీరు ఒకవేళ అక్కడ మొత్తం కంప్లీట్గా అన్నీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఒక లెటర్ అనేది ఇచ్చి బయటికి పంపిస్తారు. ఇది ఎంట్రీ టు ఎగ్జిట్ మొత్తం గ్రౌండ్లో జరిగే ప్రాసెస్, ఓకేనా? సో ఇక సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అంటే అది తర్వాత ఇంకో నెక్స్ట్ మంచి వీడియో అనేది చేస్తాను. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే పిన్ టు పిన్ ఏ సర్టిఫికేట్స్ కావాలి, గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం పెట్టాలి, అలాగే క్యాష్ టు ఇన్కమ్ ఇవన్నీ ఏమేమి తీసుకెళ్ళాలి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే కింద కామెంట్స్లో అడగండి వీడియో చేయమని. సో చేస్తాను, ఎందుకంటే అది కొంచెం లాంగ్ వీడియో అయిపోద్ది, ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది కదా. సో ఇది వీడియో లాంగ్ అయిందని చెప్పేసి మీరు మళ్ళీ విసుక్కోకండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు గ్రౌండ్లో ఎంతో కొంత యూజ్ అవుద్ది, ఓకేనా? సో అందుకే సర్టిఫికేట్స్ అన్నీ తీసుకువెళ్ళండి, పీస్ఫుల్గా ఉండండి. అలాగే వీలైనంత తొందరగా గ్రౌండ్కి వెళ్ళిపోండి, మీకు ఇచ్చిన టైం కాకుండా వీలైనంత తొందరగా గ్రౌండ్కి వెళ్ళిపోండి, ఓకే? సో ఇది ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.